ఆ టైంలో వాస్తవానికి దావీదు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, కడసారి వాడు. తండ్రి కూడా కనీసం దావీదుని లెక్కల్లోంచి కూడా తీసేసాడు. మీ కుమారులను రప్పించాయి అంటే ఆ యెషయి ఆ దావీదుని కనీసం దైవజనుడి దగ్గర తీసుకురాలా, ఆడి కొడుకుల లిస్టులో లేడని నిజంగా ఒక రకంగా తండ్రి చేత రిజెక్ట్ చేయబడ్డాడండి దావీదు. తండ్రి పక్షపాతం చూపించాడు. అయినప్పటికీ దావీదుని దేవుడు ఉన్నతమైన స్థానం నడిపించాడు. ఒకవేళ నీవు కూడా నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ తండ్రి ద్వారా కావచ్చు, లేకపోతే నీ తోబుట్టువుల ద్వారా నువ్వు వెలువేయబడిన పరిస్థితుల్లో నీ తండ్రి అందరినీ ఒకలా చూసి నిన్ను మరొకలా చూస్తూ నీకు అన్యాయం చేస్తున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, నీ పరమ తండ్రిని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, అందరిలో నీ తలను పైకెత్తేటువంటి వాడు. ఆమేన్. అందరిలో నీ తలను పైకెత్తేటువంటి వాడు, వాడిలో ఒంటరైనటువంటి వాడు 1000 మంది యొగును. హల్లెలూయా. దావీదు జీవితంలో జరిగింది. దావీదు పట్ల దేవుని తోడుంది కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించాడు.